ఎవరి కారండి ఇది? మన కారే. ఏంటి మన కారా? అమ్మా ఎందుకు ఇప్పుడు కోప్పడుతున్నావు? ఆ రోజు కొత్త మిక్సీ జార్ కొనమంటే ఇల్లు పీకి పందిరేశారు. ఈ రోజు ఎవడో ఏదో అన్నాడని కారు కొనేశారు. ఈ రోజు చట్నీ ఎక్కడ నూరాలా? ఆయన గుండె మీద వేసి నూరాలా? వేడి తీసుకున్నావు, చట్లు పెట్టినవేంటే వాత పడింది. ఇగో ఇది రాసుకో మరి. నువ్వే వాత పెట్టి నువ్వే ఆయింట్మెంట్ ఇస్తావా? రేపటితో ఆయింట్మెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది, మరి ఎందుకు వేస్ట్ చేస్తాం? రాసుకో. మీకు మీ అమ్మంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? మా ఆయన అంటేనే ఇష్టం. నీకు మీ అత్త అంటే ఇష్టమా, మీ ఆయన అంటే ఇష్టమా? మా ఆయన అంటేనే ఇష్టం. ఎందుకండి మీ ఆయన అంటే నీకు అంత ఇష్టం? వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు, మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీయే లేదు. ఏంటి నిన్న రాత్రి నేను వండిన కూర బాగలేదా? బాగుంది. మరి మా తమ్ముడేంటి బాగలేదు అంటున్నాడు? పెళ్లి కాలేదు కదా, ఎక్కడ అలా మాట్లాడాలో తెలీదు. ఏంటి ఈరోజు సండే కదా, నాకు వంట చేయాలని లేదండి. బయట నుండి ఆన్లైన్లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి. సరే, నువ్వు తినడానికి ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయి, అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను. సరే. చూడడానికి చాలా డిసిప్లిన్డ్ గా ఉన్నారు. రోజు ఉదయం ఏ టైంకి లేస్తారు మీరు? 4:30. ఏ ఇంటింటికి వెళ్లి పాల ప్యాకెట్లు వేస్తారా? ఏంటి నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా? అవునా? 650, 350 ఎంతే? 1500. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా. ఇక్కడ ఇది తగ్గాలి. మ్యాటర్ ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే కాఫీ టీల్లో పంచదార తగ్గించు, కూరల్లో ఉప్పు తగ్గించు, నాన్ వెజ్ లో మసాలా తగ్గించు, టోటల్ గా తిండి తగ్గించు. ఏ పరగతమైన థ్యాంక్స్ అండి. ఇదిగోండి. ఏంటిది? మా ఫీజు 100 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవేంటి? నన్ను నేను తగ్గించమన్నారా? మీరు మాత్రం తగ్గించుకోలేరండి. 2 రోజుల్లో నాకు తాళి కట్టాల్సినాడు, ఎందుకు గొడవ పడతాండవా? జరగని దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించను. తాళి కట్టించుకోకుండా నేను వదిలిపెట్టను. పోవే. ఏయ్ పోవే. ఏయ్ పోవే. ఏరా చదువు, నువ్వే చదువు. నువ్వు చదవచ్చుగా. నేను చదవచ్చుగా. అబ్బా చవాయ్, ఇద్దరికి రాదులే. కాఫీ. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారున్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారట. నేను సుబ్బారావునమ్మా. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఇది వరస. చూడ్డానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది, ఓసారి మాట్లాడితే గానీ తెలియదు ఇవిడు గొప్పతనం ఏమిటో. మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు? ఓహో, ప్రపంచమంతా తిరిగిన నాన్న అమ్మ నీకు దొరకదు. నేనేమైనా పిక్చర్లో కనబడదానా మళ్ళీ నీలాంటి అమ్మాయిని లెక్కడానికి? నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, డోర్ క్లోజ్ చేయి. ప్రియాంక అంటే ఎవరు? అసలు ఆ మెసేజ్ ఏంటి? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏసైంది సార్ వీడిని. ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది. కావాలంటే రాజస్థాన్. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి. పెళ్లి కాకముందు మొగుడు సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నా. మరి పెళ్లి అయ్యాక మొగుడికి 3 పూటలు వండడం తప్ప ఏమి సాధించలేనని అర్థమైంది.